ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున 3:30కు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ అకస్మాత్తుగా కూలిపోయింది. దానిలో 10 మంది పనిచేసే కార్మికులకు దానిలో 4కి మొత్తం 10 మంది గాయాలైన కానీ ముఖ్యంగా 4 మాత్రం హాస్పిటలైజ్ అయ్యారు. దానిలో 2కి సీరియస్ ఉందని చెప్పి సమాచారం అంతా ఉన్నది. ఇది నిర్మాణంలో ఉన్నప్పుడు దానికి ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ దానిలో నాణ్యత లోపం ఉన్నదా, ఇంజనీరింగ్లో లోపం ఉందా, దానికి ఏ విధంగా ప్రమాదం జరిగిందో దాని మీద ఎంక్వైరీ జరగకుండా అధికారులు కూడా సందర్శించకుండా ఏం జరిగిందో పూర్తిగా విచారించకుండా దాన్ని హడావిడిగా దాన్ని తొలగిస్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తుల మీద మీరు కేసు కడుతూ ఉన్నారా, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, దాని మీద విచారించకుండా అధికారులు ఎవరు రాలేదు ఇంతవరకు, దాన్ని ఎవరు కేసు కట్టారో ఏ విధంగా జరిగిందో ఇంతవరకు సమాచారం లేకుండా హడావిడిగా దాన్ని తొలగిస్తా అంటే దీనిలో ఉన్న సాక్ష్యాధారాలు నామమాత్రం లేకుండా మొత్తం తుడిచేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే సుధిరెడ్డి గారేమో కంప్లీట్ కాకముందు చేతనే ఎనిమేషన్ షీట్ తయారు చేసుకొని దీని మీద మొత్తం పబ్లిష్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన మోక్షగుండము విశ్వేశ్వరయ్య అవతారం ఎత్తిండు. దీన్ని మరి ఇప్పుడు ప్రమాదం జరిగింది, దీని మీద ఎవరు బాధితులు, దాని మీద ఎవరి మీద కేసు కడతా ఉన్నారు, రేపొద్దున వాళ్ళకి ఇద్దరు సీరియస్ ఉందంటారు, ఎవరికన్నా ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, దానికి ఎవరికి ఎస్గ్రేష ఇస్తారు, దానికి ఏమాత్రం కూడా ఏం ప్రకటించకుండా ఏం మాట్లాడకుండా రాత్రి పనులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఎట్లా జరిగింది, ప్రమాదం జరిగింది, నాణ్యత లోపం జరిగిందా, ఇంజనీరింగ్ లోపం జరిగిందా, ఏ విధంగా జరిగింది దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఎవరైతే ప్రమాదవశాత్తు దెబ్బలు తాకినాయో, ఎవరైతే హాస్పిటల్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా పెద్ద ఎస్గ్రేష్ చేయాలి, దాదాపు 10 లక్షల పైన ఎస్గ్రేష్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.